ప్రభుత్వం దళిత నాయకుల పట్ల వివక్ష చూపుతుందని మాల మహానాడు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ యాకం శ్రీరాములు, నాయకులు కల్వా నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దంకి దయాకర్కి ఒక దళితుడనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపి ఢిల్లీకి పంపించుకొని వాపస్ పంపించడం అత్యంత దారుణమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకొని అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి నుండి మంత్రి పదవి ఇచ్చి దళిత అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు బోనాల యాదగిరి, నవాబ్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఎస్సీ ఎస్టీల కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల నాయకులు మాట ఇచ్చి ఒక దళిత బిడ్డను మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం. తుంగతుర్తి విషయంలో 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ పార్టీ నాయకులే ఈయన గెలిచే పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ముందుకు దూసుకుపోతాడనే ఉద్దేశంతో ఆయనను ఓడిపించి కేవలం 1000 ఓట్లతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తికి నిన్నటి రోజు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆ నామినేషన్ వేయించి కూడా ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ అందులో నుంచి తీసేసి 2 వ్యక్తులకు చేకూర్చడం చాలా బాధాకరమైన విషయం. ఒక దళితుని పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర లెవెల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఏకమై అద్దంకి దయాకర్ గారికి యథావిధిగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ హోదానిప్పించి మంత్రి పదవి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని మరీ కేఐసిసి వర్గాలు, జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు అద్దంకి దయాకర్ నీకు టికెట్ కేటాయిస్తూ ఉన్నాం, నామినేషన్ వేయాల్సిందిగా అని కోరగానే నిన్నటి రోజున మాల మానాడుకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరితో కలిపి అద్దంకి దయాకర్ గారు సమావేశం ఏర్పాటు చేసి దాని నుంచి అసెంబ్లీకి పోయి నామినేషన్ వేయడంతో పాటు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్న అధిష్టానం అద్దంకి దయాకర్ని నువ్వు తప్పుకో, ఇంకొకరిని జాతీయ అధ్యక్షుడు నామినేషన్ చేశారని చెప్పి ఒక మాల జాతికి సంబంధించిన ఒక అద్దంకి దయాకర్ను పక్కకు పెట్టి 2 సార్లు తుంగతుర్తిలో 1000 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వకుండా అదే హుజురాబాద్లో బల్మూర్ వెంకట్ అనే వ్యక్తికి 3000 ఓట్లు వచ్చిన వ్యక్తికి ఏ రోజు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం జరిగింది కావచ్చు. వెంకట్ కూడా అర్హుడే కావచ్చు. కానీ ఎన్నిసార్లు గతంలో 2 సార్లు, ఇప్పుడు ఒకసారి 3 సార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడి రోజు చట్టాల మీద అవగాహన తెచ్చుకొని పోరాటం చేస్తున్న వ్యక్తికే ఇట్లా అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు వచ్చి భట్టు విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అందరూ కలిసి అద్దంకి దయాకరణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి అందరి మన్ననలు పొందుతున్న అద్దంకి దయాకరణకు ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. మా దయాకరణ మాత్రం నాకు అధిష్టానమే శిరోధార్యం అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండను, కానీ మా కోరిక కూడా మా నాయకుడు అన్నట్టయినా అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మా వంతు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి, భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.